వెల్కమ్ బ్యాక్. ముహూర్తం ఖరారైంది, రీఎంట్రీ ఖాయమైంది. రాజకీయ ప్రత్యర్థులు అడ్డుకోవాలనుకున్నా కుదరలేదు. మొత్తానికి ఆయన పార్టీలోకి వచ్చేయటం ఖాయం. అలా ఇలా కాదు, తన రేంజ్కి తగ్గట్లు భారీ జన సమీకరణతో అధినేత సమక్షంలోనే పాత కండువాను కొత్తగా కప్పుకోవాలనుకుంటున్నారు. చివరి నిమిషంలో వ్యతిరేకుల నుంచి అడ్డుపుల్లలు పడకుండా జాగ్రత్త పడుతున్నారట ఆ సీమ లీడర్. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. భారీ ఎత్తున జన సమీకరణ చేసి అధినేత సమక్షంలోనే పచ్చకండువా కప్పుకునే ఆలోచనతో ఉన్నారట బైరెడ్డి. అయితే ఆయన రీఎంట్రీని టీడీపీలోని ముఖ్య నేతలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారనే సమాచారం. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతలు అధినేతకు తమ అభ్యంతరాలు తెలిపినా బైరెడ్డి మాత్రం రీఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బైరెడ్డి టీడీపీలోకి తిరిగి వచ్చేస్తారనే ప్రచారం కొద్ది నెలలుగా జరుగుతోంది. ఈ నెల 2వ తేదీన కర్నూలుకు వచ్చిన ఆయన పరోక్షంగా ఆ విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. గుండె ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కొంతకాలం విశ్రాంతి అవసరమైందని, అందుకే టీడీపీలో బైరెడ్డి చేరిక కాస్త ఆలస్యమైందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీలో పునరాగమనానికి టీడీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి జోక్యంతో బైరెడ్డికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో చంద్రబాబు కర్నూలు పర్యటన ప్లాన్ చేసుకుని భారీ జన సమీకరణతో టీడీపీలోకి తిరిగి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారట. బాలకృష్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏవైనా కారణాలతో చంద్రబాబు ప్రోగ్రాం ఖరారు కాకపోతే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ సమక్షంలో పచ్చకండువా కప్పేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట బైరెడ్డి. ఓవైపు రీఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసుకున్న బైరెడ్డి ఈ విషయాన్ని ఇప్పటివరకు జిల్లా నేతలతో మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలతోనూ ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించలేదట. అయితే బైరెడ్డి మాత్రం తన వ్యతిరేకుల నుంచి చివరి నిమిషంలో అభ్యంతరాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. రీఎంట్రీ సవ్యంగా జరిగేందుకు కర్నూలు జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారట. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసేందుకు కూడా బైరెడ్డి ప్రయత్నించారని తెలుస్తోంది. కర్నూలులో ఉన్న కేఈకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోరారట బైరెడ్డి. హైదరాబాద్ వెళుతున్నారని, వచ్చాక కలుద్దామని కేఈ ప్రతిస్పందించినట్లు సమాచారం. మాజీ మంత్రి రామ్ భూపాల్ చౌదరిని కూడా బైరెడ్డి కలిశారట. ఆ తర్వాత చౌదరి మీడియాతో మాట్లాడుతూ బైరెడ్డి టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పడం విశేషం. పార్టీ అధినేత సుముఖంగా ఉన్న టీడీపీలోని ఓ వర్గం బైరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన పార్టీలో చేర్చుకునేదే లేదని జిల్లా అధ్యక్షుడే మీడియా సమావేశంలో చెప్పారు. మరేం జరగబోతుందోనని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఆయన ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తారని, పార్టీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చెప్పలేమన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కానీ బైరెడ్డి వర్గీయులు మాత్రం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందని చెబుతున్నారు. దీంతో బైరెడ్డి రీఎంట్రీ ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ తమ్ముళ్లలో కనిపిస్తోంది.